హాయ్ ఎవ్రీవన్. ఎక్సెల్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే వీలుకప్. వీలుకప్ అనేది ఎక్సెల్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే ఫార్ములా. ఆహ్, దాంట్లో కాకపోతే ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్‌ని బ్రేక్ చేసుకొని వచ్చిన ఫార్ములానే ఎక్స్‌లుకప్. ఎక్స్‌లుకప్ అనేది లేటెస్ట్ ఫార్ములా అది. ఏదైతే వీలుకప్‌లో ఆ లిమిటేషన్స్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేసేసి ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్‌లో మనకి ఎక్స్‌లుకప్ అనేది వస్తుంది. వీలుకప్ చాలా వరకు ఇంతకాలం చాలా యూజ్ చేసాము. బట్ వీలుకప్ కన్నా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్ దీంట్లో ఉన్నాయి. దీని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వీలుకప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలుకప్ ఫార్ములా అనేది ఎట్లా యూజ్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. క్లియర్గా అడ్వాన్స్డ్ లెవెల్లో ఎట్లా చేయాలి అనేది చూపెట్టాను. ఇప్పుడు చూడండి, వీలుకప్ ఫార్ములా అనేది ఎట్లా యూజ్ చేస్తాము. జనరల్గా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను కొంత డేటా ఉంది, నాకు ఇక్కడ అమౌంట్ అనే ఈ ఎంప్లాయీకి అగైనెస్ట్గా అమౌంట్ అనేది రావాలి. దానికి ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూ కామా టేబుల్ ఎరా. అది ఇక్కడ నుంచి ఎంప్లాయీ కోడ్ నుంచి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని నేను తీసుకోవాలి కాబట్టి. కామా కాలం ఇండెక్స్ నెంబర్, నేను ఎంప్లాయీ కోడ్ నుంచి తీసుకున్నాను కాబట్టి 1 2 3 4 5, ఇండెక్స్ నెంబర్ 5. ఎగ్జాక్ట్ వాల్యూ రావడానికి 0 ప్రెస్ చేయండి, బ్రాకెట్ క్లోజ్. ఇట్లా మనము ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని వీలుకప్ ఫార్ములా యూజ్ చేసుకొని మనము డేటాని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాకేష్ జైన్కి 86,000. అట్లానే నేను ఎంప్లాయీ కోడ్ మారుస్తాను, 3485. ఇప్పుడు చూడండి, అమౌంట్ మారిపోయింది. ఈ ఎంప్లాయీ కోడ్కి అగైనెస్ట్గా ఎంత అమౌంట్. ఇది వీలుకప్ ఫార్ములా యూజ్ చేసే పద్ధతి. అట్లా కాకుండా నాకు ఇది వర్టికల్, ఈ టేబుల్ వర్టికల్లో ఉంది కాబట్టి మనకి డేటా అనేది వర్టికల్లో యూజ్ చేసి, వీలుకప్ మీన్స్ వర్టికల్లో ఉన్న టేబుల్ని డేటాని పుల్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఫార్ములా. అదే కనుక నేను ఒకవేళ కనుక ఇదే డేటా, ఈ డేటాని నేను హారిజాంటల్గా పెట్టాను. హారిజాంటల్గా చేయాలి అంటే స్పెషల్ చేసేసి ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే హారిజాంటల్గా వస్తుంది. ఇప్పుడు ఈ డేటాలో ఉన్న డేటాని నేను పుల్ చేయాలి అంటే వీలవుతుందా అంటే వీల్కా. అట్లానే ఇక్కడ ఇంకొకసారి చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎంప్లాయీ కోడ్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎంప్లాయీ కోడ్ ఇటువైపు ఉంది కదా, ఇక్కడ తీసేస్తున్నాను. ఈ ఎంప్లాయీ కోడ్ని బేస్ చేసుకొని నేను ఈ అమౌంట్ తీసుకోవాలా అంటే రివర్స్లో రాదు. వీలుకప్ ఫార్ములా అనేది రివర్స్. ఇక్కడ ఏంటి, నేను ఇక్కడ ఎంప్లాయీ కోడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి నేను లుకప్ అనేది చేశాను. అదే ఇక్కడ ఏమవుతుంది, రైట్ నుంచి లెఫ్ట్కి లుకప్ వాల్యూని పుల్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ సందర్భంలో రాదు. దానికి ఏం చేయాలి అంటే ఎక్స్‌లుకప్ ఫార్ములా చాలా సూటబుల్ ఫార్ములా. అది ఎట్లా యూజ్ చేద్దాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఎక్స్‌లుకప్ ఫార్ములా ఎట్లా యూజ్ చేయాలనేది చూపెడతాను. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ బ్రాకెట్ ఓపెన్, లుకప్ వాల్యూ ఏంటి ఎంప్లాయీ కోడ్ కామా ఎంప్లాయీ కోడ్ కాలమ్ని కంప్లీట్గా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కామా ఏం వాల్యూ రావాలి, అమౌంట్ అనేది రావాలి, ఆ కాలం కూడా సెలెక్ట్ చేయండి, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ చూడండి 45625 ఈ ఎంప్లాయీకి అగైనెస్ట్గా 86,000 ఉంది, ఆ అమౌంట్ వచ్చింది. ఇక్కడ చూడండి 12485 నేను మారుస్తున్నాను ఎంప్లాయీ కోడ్. చూడండి అమౌంట్ అనేది మారింది. ఈ విధంగా ఎక్స్‌లుకప్ అనేది మనము ఇవ్వచ్చు.
దీంట్లో నేను ఏం యూజ్ చేశాను ఈ ఫార్ములాలో, ఎంప్లాయీ కోడ్ ఏదైతే లుకప్ వాల్యూ ఉందో ఆ లుకప్ వాల్యూ తీసుకున్నాను, ఆ తర్వాత రేంజ్ తీసుకున్నాను, లుకప్ వాల్యూ ఎక్కడ ఉందో ఆ లుకప్ వాల్యూ రేంజ్ తీసుకున్నాను, కామా ఏదైతే మనకి టార్గెటెడ్ ఫిగర్ రావాలో అది మనము తీసుకున్నాం. దీంట్లో ఇండెక్స్ నెంబరు అండ్ ఫాల్స్ ట్రూ 0 పెట్టడము ఇట్లాంటివి ఏవి అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. అయితే దీంట్లో అదే విధంగా ఇదే డేటా మీకు వర్టికల్గా ఉంది కాబట్టి మీకు ఈ ఎక్స్ లుకప్ లాగానే యూజ్ చేసి ఈ వాల్యూ అనేది తీసుకున్నారు. హారిజాంటల్గా ఉన్నప్పుడు ఎట్లా చేయాలి? హారిజాంటల్గా ఉన్నప్పుడు ఇక్కడ నేను 1 2 4 8 3 5 ఎంప్లాయీ కోడ్ ఇచ్చాను. నాకు ఇక్కడ ఫార్ములా ఇస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్, ఏం కావాలి, లుకప్ వాల్యూ కామా బేస్డ్ ఆన్ ఎంప్లాయీ కోడ్ కావాలి. ఈ కాలం మొత్తాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను, కామా సేమ్ మళ్ళీ దానిలాగానే కాలం ఈ రో మొత్తం సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము చూడండి, వాల్యూ అనేది వచ్చింది. అట్లనే ఇక్కడ నేను ఎంప్లాయీ కోడ్ మారిస్తే ఆటోమేటిక్గా వాల్యూ కూడా మారిపోతుంది. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ నేను కాలమ్స్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ నేను రోస్ అనేది సెలెక్ట్ చేశాను, ఈ రో కంప్లీట్ రో అనేది సెలెక్ట్ చేశాను. బట్ వీలుకప్లో ఇట్లా హారిజాంటల్గా ఉన్నప్పుడు మనకి వీలుకప్ అనేది వర్క్ చేయదు. బట్ ఎక్స్ లుకప్లో హారిజాంటల్గా ఉన్నా వర్టికల్గా ఉన్నా కానీ వర్క్ చేస్తుంది. అదేవిధంగా ఇందాక చెప్పాను కదా, ఈ ఎంప్లాయీ కోడ్ అనేది నాకు ఇక్కడ ఉంది, నాకు ఈ అమౌంట్ అనేది డిస్ప్లే కావాలి. ఓకే, దానికి కూడా వీలుకప్ అనేది వర్క్ చేయదు. అదే ఎక్స్ లుకప్లో అయితే మీకు ఈ ఎక్స్ లుకప్ ఫార్ములా యూజ్ చేసి మీరు వాల్యూని అనేది మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎంప్లాయీ కోడ్ ఇస్తున్నాను 456 ఇక్కడ చూడండి, ఎక్స్ లుకప్ ఫార్ములా ఇస్తున్నాను, ఎక్స్ లుకప్ వాల్యూ కామా దేన్ని బేస్ చేసుకొని, ఎంప్లాయీ కోడ్ని బేస్ చేసుకొని, కామా ఏం వాల్యూ ఏం కావాలి, నాకు అమౌంట్ కావాలి, బ్రాకెట్ క్లోజ్. ఈ విధంగా మీరు వర్టికల్గా ఉన్నా హారిజాంటల్గా ఉన్నా లేదంటే మీకు రివర్స్లో ఉన్నా కానీ మీరు ఎక్స్ లుకప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వేస్ మనము యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ లుకప్ అనేది. బట్ వీలుకప్ అనే పేరులోనే ఉంది, ఇది వర్టికల్గా మాత్రమే వర్క్ చేస్తుంది. ఎక్స్ లుకప్ వర్టికల్గా, హారిజాంటల్గా అండ్ రివర్స్లో కూడా వర్క్ చేస్తుంది. నేను ఇప్పుడు అమౌంట్ తీసుకున్నాను, అమౌంట్ బదులు మీరు ఎంప్లాయీ కోడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి ఎంప్లాయీ నేమ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ రేంజ్ తీసేసి నేను ఎంప్లాయీ నేమ్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఈ ఎంప్లాయీ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. అట్లా మనము ఎట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అయితే నేను ఇక్కడ ఒక అన్నోన్ నెంబర్ ఇచ్చాను, ఈ లిస్ట్లో లేని ఎంప్లాయీ కోడ్ అనేది నేను ఇచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ ఎన్ఏ అని ఎర్రర్ వచ్చింది. అట్లా కాకుండా నాకు ఇక్కడ కస్టమైజ్డ్ నాకు మెసేజ్ అనేది రావాలి. అది ఎట్లా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ బ్రాకెట్ ఓపెన్ లుకప్ వాల్యూ కామా ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ లుకప్లో హెడ్డింగ్స్ అనేది వాడకూడదు. ఓకే, ఏం రావాలి, ఈ అమౌంట్ అనేది రావాలి. ఓకే, ఇక్కడ కామా ప్రెస్ చేసి ఇక్కడ
కోలన్స్ ఓపెన్ చేసి ఇన్వాలిడ్ అమౌంట్, లేకపోతే మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు కోలన్స్లో, ఎర్రర్ ఆర్ ఎనీథింగ్. మనకి ఏ మెసేజ్ రావాలి అనుకుంటే ఆ మెసేజ్ మనము ఇక్కడ ఇచ్చవచ్చు. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ చూడండి అన్నోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎర్రర్ అని వచ్చింది. అట్లా మనము ఈ కోలన్స్లో ఏదైతే మెసేజ్ ఇస్తామో ఆ మెసేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. F1 పెట్టాను, F అనేది డిస్ప్లే అవుతుంది. అట్లా మనం ఏ మెసేజ్ అయితే ఇక్కడ ఇస్తామో ఆ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు అమౌంట్ అని ఇక్కడ ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని మల్టిపుల్, నేను ఈ షీట్లోకి వస్తున్నాను, వచ్చేసి ఈ షీట్లోకి ఇక్కడ నాకు ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని అమౌంట్ అనేది తీసుకుందాం. అట్లా కాకుండా నాకు ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ రావాలి. ఓకే, ఇవన్నీ రావాలి అంటే మనం ఏం చేయాలి, వీలుకప్లో ఒక్కొక్క సెల్కి మనము ఫార్ములా ఇస్తూ వెళ్ళాలి. కానీ XLOOKUPలో ఆ అవసరం లేదు. ఒక సింగిల్ సెల్లో మనం ఫార్ములా ఇస్తే ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఓకే, అది నేను ఎట్లానో చూపెడతాను. ఈజ్ ఈక్వల్ టు XLOOKUP, లుకప్ వాల్యూ దేని బేస్ చేసుకొని, ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని. మళ్ళీ చెప్తున్నాను, మనము హెడ్డింగ్స్ అనేది సెలెక్ట్ చేయకూడదు XLOOKUPలో. అండ్ ఇక్కడ డేటా ఎక్కువ ఉంటే కంట్రోల్ షిఫ్ట్ ఆ సెల్ మీద, ఫస్ట్ సెల్ మీద క్లిక్ చేసేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, మొత్తం డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. ఇది సింగిల్ సెల్ డిస్ప్లే కావడానికి, కానీ నాకు ఈ అన్ని సెల్స్లో రావాలి. అప్పుడు XLOOKUP, లుకప్ వాల్యూ కామా దేన్ని బేస్ చేసుకొని, ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని కామా నేమ్ నుంచి అమౌంట్ వరకు డిస్ప్లే కావాలి. ఈ కంప్లీట్ డేటాని మీరు సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఓకే, చూడండి అన్ని సెల్స్లో మనకి ఫార్ములా అనేది ఆటోమేటిక్గా కాపీ అయింది. కాపీ అయింది కానీ డేటా అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డిజేబుల్ కనపడుతుంది ఫార్ములా అనేది. ఇక్కడ ఎటువంటి ఫార్ములా ఉండదు. ఎందుకు, ఇది మెయిన్ ఫార్ములా, దీన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములా వచ్చింది. ఓకే, బట్ ఇక్కడ మీరు ఫార్ములాని చేంజ్ చేయలేరు. ఈ సెల్స్లో మాత్రం ఫార్ములాని చేంజ్ చేయలేరు. అయితే నాకు నాట్ ఓన్లీ ఇది ఒక్కటి కాదు, ఈ మిగిలిన ఎంప్లాయీస్కి కూడా నాకు డిస్ప్లే కావాలి. అట్లాంటప్పుడు ఈ ఫ్రీ హ్యాండిల్ పెట్టి డ్రాగ్ చేస్తే వస్తుందా అంటే ఇట్లా ఎర్రర్ వస్తుంది. అట్లా కాకుండా నేనేం చేస్తానంటే XLOOKUP ఈజ్ ఈక్వల్ టు XLOOKUP బ్రాకెట్ ఓపెన్, లుకప్ వాల్యూ కామా దేన్ని బేస్ చేసుకొని, ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని కామా సేమ్ మళ్ళీ డేటా అంతా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి కామా, కామా ఏం లేదు, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ నాకు ఎంప్లాయీ కోడ్ అనేది చేంజ్ అవుతుంది, బట్ ఈ డేటా అనేది చేంజ్ కాకూడదు. అందుకనేసి మనం ఏం చేయాలి, ఈ డేటాని ఇది సెలెక్ట్ చేసేసి దీన్ని ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేయాలంటే షార్ట్కట్ ఏంటి, F4. సేమ్ అట్లానే ఈ డేటాని కూడా మనం ఫ్రీజ్ చేయాలి. సెలెక్ట్ చేసి ఫ్రీజ్ చేయండి, F4. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే మీకు అన్ని సెల్స్లో డేటా అనేది వస్తుంది. ఈ విధంగా మనము XLOOKUPని యూజ్ చేసి ఒక సింగిల్ సెల్లో ఇచ్చి డేటాని మనం పాపులేట్ చేసుకోవచ్చు. ఓకే, ప్లీజ్ లైక్ ద ఛానల్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.